ఆలయంలో లేక ఏ మందిరంలో నివాసం చేస్తున్నాడు అన్న కార్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే భూ సంబంధమైన కట్టడ పరిశుద్ధ స్థలమా లేక ఆత్మ సంబంధమైనటువంటి మందిరం పరిశుద్ధ స్థలమా అని చూసాం. మరి భూ సంబంధమైన కట్టడంలో రాళ్ళు ఎలా ఉన్నాయో ఆత్మ సంబంధమైన విధానంలో కూడా ఆత్మలే ఒక రాళ్ళుగా పనిచేస్తున్నాయని చూసాం. దాన్ని మరలా ఒక క్లుప్తంగా చూద్దాం. మరి ఆత్మ సంబంధమైన లేక జీవం కలిగిన మందిరంగా ఉన్నటువంటి మనం దానికి మూలరాయి క్రీస్తు, అపోస్తలులు, ప్రవక్తలు పునాది, దాని మీద సజీవమైన రాళ్ళు వలె ఉండి కట్టబడుతున్న మందిరములో ఆత్మ మూలంగా దేవుడు నివాసం చేస్తూ ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో మీ దేహం దేవుని ఆలయమని మీరు ఎరగరా అన్నప్పుడు నేను అందులో ఒక్క రాయినే, నేను ఒక ఆలయం కాదు. అప్పుడు ఒక్క రాయిలో ఎవరైనా నివాసం చేయగలరా అంటే చెయ్యరు. దానికి పునాది ఉంది, మూలరాయి ఉంది, దాని మీద కట్టబడినటువంటి రాళ్ళు ఉన్నాయి. కానీ వీటన్నిటిని బట్టి చూస్తే అది ఆత్మ సంబంధమైన మందిరం గురించి మాట్లాడుతుంది, కానీ అది ఒక భూ సంబంధమైన కట్టడ గురించి కాదు. మరలా చెప్తున్నా, అలా అని భూ సంబంధమైన కట్టడ అవసరం లేదని నేను చెప్పడం లేదు. కొన్ని కారణాలు బట్టి మనకు కూడా భూ సంబంధమైనటువంటి ఒక కట్టడ అవసరం. వర్షానికి, ఎండకి, చలికి, మరి దుష్ట మృగాల నుండి రక్షించుకోవడానికి, లేకపోతే సంఘాలలో కొన్ని కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నప్పుడు మనం కూడి రావడానికి, ఇలాంటి వాటి విషయంలో భూ సంబంధమైన కట్టడం కూడా ఒక మేలుకరంగానే కనబడుతుంది. కాబట్టి మనం అనుకుంటున్నాం పరిశుద్ధ స్థలం లేక పరిశుద్ధ సంఘం లేక పరిశుద్ధమైనటువంటి ఆలయం ఏదంటున్నాం అంటే భూ సంబంధమైన కట్టడం చూసి చెప్తున్నాం. కానీ దేవుడైతే అలా చెప్పడం లేదు. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం, అక్కడ దీనిని శరీరంతో పోల్చి మాట్లాడుతున్నాడు సంఘాన్ని. క్రీస్తు శరీరానికి మనం అవయములుగా ఉన్నాం. ఆ శరీరానికి క్రీస్తు శిరస్సు అని కూడా చూసాం. అంటే దేహం ఏంది అంటే క్రీస్తు శరీరం, సంఘం. ఆ దేహానికి శిరస్సు ఎవరంటే క్రీస్తు. ఆ దేహానికి అవయవాలు కూడా ఉన్నాయి. ఆ అవయవాలు ఎవరంటే పరిశుద్ధులు లేక బాప్తిసం మంది క్రీస్తులోనికి వచ్చినటువంటి వారు ఆ అవయవాలుగా ఉన్నారని చూసాం. అప్పుడు ఒక శరీరం అన్నప్పుడు శరీరంలో అవయవాలు ఉంటాయి. మందిరం అన్నప్పుడు ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నాం అన్నప్పుడు ఆ మందిరంలో ఏమున్నాయి? రాళ్ళు ఉన్నాయి. అది సజీవమైన రాళ్ళు. క్రీస్తు మూలరాయి, అది ఒక సజీవమైన రాయి. అపోస్తలులు, ప్రవక్తలు పునాది, వాళ్ళు సజీవులు. దాని మీద కడుతున్న మనం కూడా సజీవమైన రాళ్ళ వలె ఉంది. ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నాం. ఇప్పటిదాకా ఏదైనా అర్థం కాకపోతే అడగొచ్చు, మరలా కూడా చదువుతాం. ఎఫెసీ పత్రిక 2:22, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. ఈ రోజు కొత్తగా స్టార్ట్ చేస్తున్న పాఠం ఇది. అది కూడా ఆలయానికి సంబంధించిన కార్యమే. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 22లో ఆయనలో మీరు కూడా చదవండి. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలము ఎందుటకు కట్టబడుతున్నారు. ఎవరు అక్కడ కట్టబడుతున్నది? ఆ కట్టబడినటువంటి కట్టడంలో ఎవరు నివాసం చేస్తున్నారు? దేవుడు. అంటే ఎలా కట్టబడుతున్నాం చూసాగా. మూలరాయి క్రీస్తు, ప్రవక్తలు, అపోస్తలులు పునాది, దాని మీద కట్టబడుతున్న సజీవమైన రాళ్ళ వల్లే ఉండి మనం కట్టబడుతున్నప్పుడు అలా కట్టబడినది ఆత్మ మూలముగా దేవుడు నివాసం చేస్తూ ఉన్నాడు. ఆయనలో మీరు కూడా అంటే ఆయన ఎవరు? మూలరాయి ఎవరు? క్రీస్తు. క్రీస్తులో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుతున్నారు. మూలరాయి కూడా కట్టడంలో ఒక భాగమా? అయ్యలారా, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుతున్నారంటే ఆయనలో అన్నప్పుడు ఆ ఆయన ఎవరు?
మూలరాయి. మీరన్నప్పుడు సత్యమైన రాళ్ళు మనల్ని గురించి మాట్లాడుతూ అక్కడ ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమై ఉండడానికి మనం కట్టబడుతున్నాం. ఆ ఆత్మ సంబంధమైన మందిరములో దేవుడు నివాసం చేస్తూ ఉన్నాం. ఎఫెసీ పత్రిక 2:21 దానిని పరిశుద్ధ దేవాలయం అని పిలుస్తూ ఉన్నాం. 2:21 ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం వ్యవస్థకు వృద్ధి పొందుతున్నది. మరి ఇక్కడ చివరిలో వృద్ధి పొందుతున్నది అనేది ప్రజెంట్ కంటిన్యూషన్. ఇంకా కట్టబట్టుకునే ఉందా ఆ మందిరం? ప్రస్తుతానికి బాప్తిసం పొందుతున్నటువంటి వారు, రాబోయే కాలాల్లో బాప్తిసం పొందేవారు కూడా ఆ మందిరంలో రాళ్ళుగా చేర్చబడుతూ ఉందన్న దాన్ని బట్టి ఇది ప్రజెంట్ కంటిన్యూషన్ అంటున్నా. ఇది జరుగుతున్న కార్యం, ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది. ఇప్పుడు మనతో ఆగిపోలేదుగా. రేపు ఒక వ్యక్తి బాప్తిసం పొంది పరిశుద్ధుడయ్యి ఆయన ఆ మందిరంలో ఒక రాయిగా చేర్చబడుతున్నాడు. మరుసటి రోజు కావచ్చు, ఆ తర్వాత 5 రోజుల తర్వాత, 10 రోజుల తర్వాత, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, క్రీస్తు రాకడ వరకు కూడా ఆ దేవాలయం వృద్ధి పొందుతూ ఉందా? అవును, అనంతమైనటువంటి రాళ్ళు, దానికి ముగింపే లేదు. ఆ ముగింపు ఎప్పుడు రాబోతుంది? క్రీస్తు రాకడతో పూర్తి అయిపోతుంది. అంటే 2:21 ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుతున్నది. అంటే పరిశుద్ధ దేవాలయం ఏమనుకుంటున్నాం మనం? ఒకవేళ ఇప్పుడు కూడా మీరు అలాగే అనుకున్నా సరే, అంటే పరిశుద్ధ దేవాలయం భూసంబంధమైన కట్టడ కాదు, ఆత్మ సంబంధమైన విధానంలో కట్టబడుతున్నటువంటి ఆత్మల గురించి మాట్లాడుతున్నటువంటి దేవాలయమే అది. మరి యేసుక్రీస్తు ఆత్మ కాడా? అపోస్తలులు ప్రవక్తల ఆత్మల కారా? దాని మీద సజీవమైన రాళ్ళ వల్లే కట్టబడుతున్న మనం ఆత్మలు కాము? ఈ ఆత్మలన్నీ కూడా జీవించే ప్రాణి అనా? జీవం కలిగిందా? అందుకని సజీవమైన రాళ్ళ వలె ఉండి కట్టబడుతున్నామంటాడు. ఇది జీవం గల దేవుని సంఘం అని కూడా, అంటే ఆ మందిరం జీవం కలిగింది, సంఘం జీవం కలిగింది. అక్కడ ప్రాణులు ఉన్నాయా? ఆత్మలు ఉన్నారా? ఆత్మలు ఉన్నారు. యోహాను సువార్త 14:17, యోహాను సువార్త 14:17 లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. చాలు. అంటే ఇక్కడ ఒక సమస్య, పరిశుద్ధాత్మ నాలో నివాసం చేస్తున్నాడన్న టాపిక్ ని ఇక్కడ నుండి కూడా తీసుకుంటున్నారు. అక్కడ మాట్లాడుతున్నది యేసుక్రీస్తు. ఎవరితో మాట్లాడుతున్నాడంటే అపోస్తలులతో మాట్లాడుతున్నాడు. అపోస్తలులతో మాట్లాడుతూ ఎవరి గురించి చెప్తున్నాడంటే ఆత్మీయ గురించి మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ గురించి. ఆ లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, కనుక ఆయన్ను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీరు ఉండును. ఇప్పుడు మీలో ఉండునంటే ఏ విధంగా ఉంటాడు ఆయన పరిశుద్ధాత్మ మనలో? పరిశుద్ధాత్మ మీలో ఉండునంటే ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్మ ఉన్నాడా? ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్న మందిరములో ఆత్మ మూలముగా దేవుడు నివాసం చేస్తున్నాడా? ఎఫెసీ పత్రిక 2:22 ఇప్పుడే చదివాం. ఆత్మ మనలో ఎలా ఉంటాడంటే ఒక వ్యక్తిలో ఉన్నాడు పరిశుద్ధాత్మ. ఆ మందిరంగా కట్టబడుతున్నటువంటి ఆ మందిరములో ఆత్మ మూలముగా దేవుడు నివాసం చేస్తున్నాడు. ఎఫెసీ 2:22 చదువుదాం మరలా. ఎఫెసీ 2:22 ఆయనలో మీరు కూడా ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలము ఎదుటకు కట్టబడుతున్నారు. మరి మనలో ఆత్మ ఎక్కడున్నాడు? ఒక వ్యక్తిలో ఉన్నాడా?
ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నటువంటి మందిరములో ఆత్మ ఉన్నాడా? ఆ ఆత్మ మనలో లేదు. చాలా మంది అనుకుంటున్నారు నాకు పరిశుద్ధాత్మ వచ్చింది. కొంతమంది ఒక ఏదో మనం ఇలా కూడి వచ్చేటప్పుడు కూడా కొంతమంది ప్రార్థన చేస్తారు. ఏమని అంటే నేనెవరిని ఏం చెప్పలేదయ్యా, జనరల్ గా అనుకుంటున్న కార్యాన్ని చెప్తున్నా. నీ దాసుని మరుగుపరిచి తండ్రి మీరు మాట్లాడండి అంటారు. అంటే దాని అర్థం ఏంటి? మాట్లాడేది ఆయన కాదు, పరిశుద్ధాత్మ అతనిలో ఉండి మాట్లాడతాడని అర్థం చేసుకుంటూ ఉన్నారు లోకం. ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్మ ఉంటాడంటే ఉండడు. పరిశుద్ధాత్మని పని ఏంటో ఒకవేళ ప్రభుత్వం అయితే తర్వాత చదువుదాం. పరిశుద్ధాత్మకు ఉన్న పేర్లు ఏంటి, పరిశుద్ధాత్మ పని ఏంటి, ఇప్పుడు పరిశుద్ధాత్మ ఉన్నాడా అనే కార్యాన్ని కూడా చూద్దాం. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ మూలంగా దేవునికి నివాస స్థలంగా ఉండడానికి కట్టబడుతున్నామంటే, ఇప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనంలో ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండునంటే ఒక వ్యక్తిలో ఉంటాడని దాని అర్థమా, లేకపోతే మందిరంగా కట్టబడుతున్నటువంటి ఆ మందిరంలో నివాసం చేస్తూ ఉన్నాడా? ఆత్మ సంబంధమైన విధానంలో కట్టబడుతున్న మందిరంలో ఆ మందిరంలో పరిశుద్ధాత్మ నివాసం చేస్తూ ఉన్నాడు, ఒక వ్యక్తిలో కాదు. దయచేసి అర్థం కాకపోతే అడగొచ్చు, ఇది కొంచెం కష్టతరమైనటువంటి అంశమే కాబట్టి. 99.99 మంది పరిశుద్ధాత్మ మనిషిలోనే ఉన్నాడని బోధించే బోధకులే చాలా మంది ఉన్నారు. అది పరిశుద్ధ గ్రంథం దగ్గర నేర్చుకున్న విషయాలు కావు. ఒక మనిషి అంటున్నాడు, ఆ మనిషిని చూసి ఇంకొక మనిషి అంటే ఒకరు ఇద్దరికి అట్ట స్ప్రెడ్ అయిపోయింది అనమాట. అని ఈ లెక్క చూపిస్తారు. యోహాను సువార్త 14:17 చూడండి, ఆయన మీలో కూడా నివసించును, మీలో ఉండును. ఎక్కడ ఉంటాడంట అని తిరిగి ప్రశ్న కూడా అందులో. మీలో అంటే మనలో ఉన్నాడంట. మనలో నిజమే, మనలో ఉన్నాడు. ఎక్కడ? ఒక వ్యక్తిలో ఉన్నాడా? పరిశుద్ధ మందిరంగా కట్టబడుతున్నటువంటి ఆ మందిరంలో ఉన్నాడా అంటే, పరిశుద్ధ ఆలయంగా లేకపోతే పరిశుద్ధ మందిరంగా కట్టబడుతున్నటువంటి మందిరంలో ఆయన ఉన్నాడే కానీ ఒక వ్యక్తిలో కాదు. ఒక వ్యక్తి ఒక సజీవమైన రాయి పేతురు పత్రికలో చదివాం. ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడడానికి అందులో మన పని ఏంటంటే, మనం సజీవమైన రాళ్ళు వలె ఉండి కట్టబడుతున్నాం. అలా అనేకులు కలిసి కట్టబడుతున్న ఆత్మ సంబంధమైన మందిరంలో పరిశుద్ధాత్మ నివాసం చేస్తున్నాడే కానీ ఒక వ్యక్తిలో కాదు. రోమపత్రిక 8వ అధ్యాయం 9వ వచనానికి పోదాం. సార్ మరి ఇచ్చిన డౌట్ అడగచ్చు. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 38 ప్రకారం పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, ఇప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. అవును అని చెప్పి దీని గురించి డిస్కషన్. అక్కడ వాగ్దానం చేయబడింది ఏంటంటే, వరాన్ని గురించి మాట్లాడుతూ కొన్ని సందర్భాల్లో పరిశుద్ధాత్మ పొందారన్నా కూడా అక్కడ కూడా వరాన్ని గురించి మాట్లాడబడుతుంది. ఇప్పుడు అక్కడ ప్రత్యేకంగా 2 పదాలు చూస్తాం. కొన్ని సందర్భాల్లో ఏమో మీరు పరిశుద్ధాత్మ పొందారా అని అడుగుతారు. పరిశుద్ధాత్మ ఇక్కడ ఉన్నాడు అన్న సంగతి మాకు తెలియదు అంటారు. అలాగైతే మీరు ఏ నామంలో బాప్తిసం పొందామని అపోస్తల కార్యంలో చూస్తాం. అప్పుడు మీరు బాప్తిసం ఇచ్చి యోహాను బాప్తిసం పొంది అంటారు కాబట్టి మీ పాప క్షమాపణ నిమిత్తం క్రీస్తు బాప్తిసాన్ని పొందండి అని వాళ్ళు ఆ బాప్తిసం పొందిన తర్వాత ఆయన చేతులు ఉంచితే వాళ్ళు భాషలు మాట్లాడతారు. ఆ భాషలు మాట్లాడడాన్ని బట్టి ఏమనుకుంటాము, వాళ్ళు పరిశుద్ధాత్మ పొందారు లేక పరిశుద్ధాత్మ వరాన్ని పొందారని. ఒక పరిశుద్ధాత్మనే కాదు పొందను, పరిశుద్ధాత్మ ఆ క్రియను. ఇప్పుడు పరిశుద్ధాత్మ వరాలు ఉన్నాయి కదా, 9 వరాలు. ఆ 9 వరాలు ఏదో ఒకటి ఉన్నా వాళ్ళు పరిశుద్ధాత్మ పొందినట్టే చెప్పబడుతుంది పరిశుద్ధ గ్రంథంలో. అక్కడ పరిశుద్ధాత్మే కాదు వారు పొందేది. ఇక్కడ 2:38 కూడా అట్లే తేటగానే కదా ఉంది. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు. ఆ వరాలు ఎన్ని? కొరింథీ పత్రికలో చూస్తాం 9 వరాలని. 9 వరాలు. 9 వరాలు. ఆ 9 వరాలు ఏదో ఒక వరం ఉన్నా వాళ్ళు ఏం పొందినట్టు? పరిశుద్ధాత్మ వరాన్ని లేక పరిశుద్ధాత్మనే పొందినట్టు. పరిశుద్ధాత్మ అంటే ఒక శక్తి
లేకపోతే ఒక వ్యక్తి అని అనుకుంటారు. ఇప్పుడు చాలా మంది అంటే వాళ్ళకి ఏముందో మరి నాకు తెలియదు, కానీ ఆ కేకలు వేయడం, ఏదో ఈ పూనకు వచ్చినట్టు ఎగరడం, అంటే పళ్ళు కొరకడం, చేతులు ఆడించడం, పండుకొని దొర్లాడడం. అలా దొర్లాడేటప్పుడు పరిశుద్ధాత్మ వస్తే పామును చూస్తే భయపడతారా? ఒక పామును తీసుకొని వదిలిపెట్టు, పరిశుద్ధాత్మ ఎక్కడికే పరిగెత్తిపోతుందేమో, పారిపోతుందేమో. ఇదంతా ఏంటంటే మనుష్యుల్ని మెప్పించడానికి చేసే కార్యాలని అనుకుంటున్నా. ఒకటి పరిశుద్ధాత్మ అన్నా పరిశుద్ధాత్మ వరం అన్నా రెండు కూడా ఒకటే సార్. పొందడము అంటే శరీరంలో ప్రవేశించడం అంటారా, లేకపోతే పొందడం అంటే ఏంటంటారు మీ ఉద్దేశం? ఏదో ఒక అది వరాలు పొందడం, ఏదో ఒక సూచన, ఒక ఇండికేషన్. వీళ్ళు పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందారు కాబట్టి వీళ్ళు ఆ వరాన్ని పొందారు అనడానికి. అపోస్తుల కార్యంలో ఒక సందర్భంలో పౌలు దగ్గర జరుగుతుంది. ఆ సందర్భం నాకు గుర్తుకు రాలా. అయ్యా ఎవరికైనా తెలిస్తే చెప్పండి. పౌలు గారా, మీ పేతురు అనుకుంటా. ఏ మాట సార్? మాట ఏంటండి సందర్భం? అక్కడ ఏముందంటే, మీరు పరిశుద్ధాత్మ పొందారని అడిగితే పరిశుద్ధాత్ముడు అక్కడ ఉన్నాడన్న సంగతే మాకు తెలియదని 17వ అధ్యాయం ఎక్కడో చూస్తాం. అది అవునండి, చూస్తున్నానండి. అదే ఆ పాయింట్ నేను కూడా చూస్తున్నాను. 19వ అధ్యాయము 14 19 అధ్యాయం సార్. 19వ అధ్యాయము చూస్తున్నాం. అపోస్తలు 19 అండి. అవునవును. చూడమ్మా సార్ 19వ అధ్యాయము సార్. 19వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం సార్. సరే. అపోల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగిందేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితురా అని వారిని అడుగగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిసం పొందుతారని వారిని అడుగగా, వారు యోహాను బాప్తిసం బట్టి అని చెప్పిరి. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చువాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలని ప్రజలతో చెప్పుచు వారు మనసు విషయమైన బాప్తిసం వచ్చారని చెప్పాను. వారు చదవండి సార్. 5వ వచనం చదవండి. సార్ 5వ వచనం. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిసం పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులు ఉంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చాను. అప్పుడు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలు పెట్టింది. సరే, ఇప్పుడు 5, 6 వచనాన్ని టార్గెట్ చేద్దాం. వాళ్ళు బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ పొందారా, పరిశుద్ధాత్మ వరాన్ని పొందారా? వాళ్ళు పరిశుద్ధాత్మ పొందారా అనడానికి ఇండికేషన్ ఏంటంటే, అక్కడ వాళ్ళు భాషలు మాట్లాడారు, ప్రవచించారు. ఆ 9 వరాల్లో ఏదో ఒక వరం వాళ్ళ దగ్గర ఉంటే, ఆ పరిశుద్ధాత్మ పొందారన్నా ఒకటే, వరాన్ని పొందారన్నా ఒకటే. కానీ అక్కడ ప్రధానం ఏంటంటే వరమే కానీ ఒక శక్తిని వారు పొందడం లేదు. ఇప్పుడు 6వ వచనంలో అదే కదా ఉంది. తర్వాత పౌలు వారి మీద చేతులంతగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చాను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలు పెట్టిరి. అప్పుడు పరిశుద్ధాత్మ వరాలు ఎన్ని ఉన్నాయో లెక్కట్టాలి మనం. ఇప్పుడు భాషలు మాట్లాడటం కూడా పరిశుద్ధాత్మ వరాలు ఒకటే? అవునండి. ప్రవచించడం ఒకటే? అవునండి. అప్పుడు వరాన్ని పొందారా వాళ్ళు, పరిశుద్ధాత్మ పొందారా? పరిశుద్ధాత్మ పొందింటే ఇప్పుడు చెప్పేటట్లు గలగలని అరవాల్సిందే, అర్థం కాక. వాళ్ళు అలా చేయలేదు కదా, ప్రవచించారు. మరి అపోస్తుల కార్యం 10లో కొర్నేలి ఇంటి వారి సంగతి ఏంటి? అపోస్తుల కార్యం 10వ అధ్యాయం. వాళ్ళు కూడా యేసు నామములో బాప్తిసం పొందారు పాప క్షమాపణ నిమిత్తం. అప్పుడు వాళ్ళు కూడా పరిశుద్ధాత్మను పొందారు. పరిశుద్ధాత్మ అంటే ఏంటి అక్కడ చెప్తున్నాడు? అది కూడా వరాలే. పరిశుద్ధాత్మ ఇది కూడా పరిశుద్ధాత్మ వరాలే.
మరి పరిశుద్ధాత్మ పొందితే ఏం చేసి ఉంటారు వాళ్ళు? అంటే అంటే కొంతమంది ఏమనుకుంటారంటే పరిశుద్ధాత్మ నాలో ఉండి కార్యాలు చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు అని అనుకుంటారు. కానీ పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిలోకి పోడు. ఇప్పుడు అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో వారు మేడగదిలో ఉన్నప్పుడు కూడా వాళ్ళని కమ్మిందా, లేకపోతే వారి లోపలికి దిగిందా? ఒకసారి చూద్దాం సార్. 2వ అధ్యాయము 2వ అధ్యాయం. అప్పుడు పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండిన ఇల్లంతయు నిండెను. పరిశుద్ధాత్మ వారిలో దిగిందా, లేకపోతే ఇల్లంతా కప్పిందా? కమ్మింది. నిండడం, ఇల్లంతా నిండింది. అంటే ఇది వాగ్దానం. పరిశుద్ధాత్మలో మీరు బాప్తిసం పొందుతారు అనేది వాగ్దానం. ఇప్పుడు నీళ్లు బాప్తిసం అంటే ఏంటి? మనం తాగితే నీళ్లు తాగితే బాప్తిస్మా, లేకపోతే నీళ్ళలో ముంచబడితే బాప్తిస్మా? సార్ తర్వాత 3వ వచనంలో మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాజింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కన మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే. ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించుకుని అన్య భాషలతో మాట్లాడసాగరి. ఒక్కొక్కరి మీద వ్రాలగా అనే అర్థానికి మనం ఏదో తీసుకోవచ్చు. అంటే అది పైన కప్పడమే. ఇప్పుడు బాప్తిసం అంటే అర్థం ఏంటి? పాతి పెట్టడం లేకపోతే ముంచడం. అవును సార్. బాప్తిసం అంటే పాతి పెట్టడం లేక ముంచడం. అప్పుడు యేసుక్రీస్తు వీళ్ళకి వాగ్దానం చేసింది, నా తండ్రి వలన నా తండ్రి చెప్పిన కార్యాన్ని మీరు పొందే వరకు మీరు యెరూషలేములో ఉండండి అని వదిలిపెట్టిపోతాడు. పరిశుద్ధాత్మ బాప్తిసాన్ని వాగ్దానం చేసిపోతాడు. అప్పుడు ఇప్పుడు వాళ్ళకు బాప్తిసం పొందారు పరిశుద్ధాత్మలో. అంటే పరిశుద్ధాత్మలో వాళ్ళు ముంచబడ్డారు. అంటే పరిశుద్ధాత్మలో ముంచబడ్డారంటే వీళ్ళ పైన అది కవర్ అయిందా, లేకపోతే వారి లోపలికి వెళ్ళిందా పరిశుద్ధాత్మ? ఎటు తోచుకోకుండా పైన కవర్ అయింది. కవర్ అయింది. ఇప్పుడు వాళ్ళు మేఘముల కింద బాప్తిసం పొందారు, సముద్రంలో బాప్తిసం పొందారు అని చదువుతామా పాత నిబంధనలో కూడా? అవునండి. బాప్తిసం అంటేనే కప్పడం లేక పాతి పెట్టడం. అప్పుడు వీళ్ళు పరిశుద్ధాత్మలో బాప్తిసం వీళ్ళు లోపలికి పోలా. అప్పుడు వీళ్ళు లోపలికి పోయింటే వీళ్ళు పరిశుద్ధాత్మ బాప్తిసం ఇచ్చుంటారు, వీళ్ళు కనిపెట్టుకుంటారు. కాబట్టి ఇప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు ఉన్నారు మేడగదిలో, ఆ ఇల్లంతా ఆత్మ చేత నింపబడ్డాయి. ఇప్పుడు వాళ్ళు లోపల ఉన్నారు. ఇప్పుడు ఒక మంచు లేక పొగ ఉందనుకో, కమ్ముకుంటే మనం లోపల తిప్పుకుంటే ఏమైపోతాం? ఆ పొగలోనే మనం కప్పబడతాం. అట పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ఆ పరిశుద్ధాత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహిస్తూ ఉన్నాడు. వారిలో పోయి అనుగ్రహించలా, ఆయన నడిపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా ఒక మాట అన్నాడు కదా, నేను వెళ్ళి ఆదరణకర్తను పంపుతా, అతను మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడా? అవునండి. అవును, ఆయన నడిపించేవాడు, నాయకుడు. పరిశుద్ధాత్మ మనలో ఉండి నడిపిస్తాడు అనేది కాదు. నడిపించేవాడు ఎక్కడైనా లోపలికి వెళ్ళి నడిపిస్తాడా? ఆయన బయటనే నడిపిస్తాడు. కానీ పరిశుద్ధాత్మ ఇప్పుడు మీరు చదివితే చెప్తా, ఆ పరిశుద్ధాత్మతో నిండిన వారై వారు నింపబడ్డారు. నింపబడినప్పుడు ఆ పరిశుద్ధాత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహిస్తే వీళ్ళు భాషలు మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్మను పొందారనడానికి ఒక ఇండికేషన్ ఏంటి? భాషలు, ప్రవచించడం, అద్భుతాలు, స్వస్థపరచడం, ఇలా 9 వరాలు ఏదో ఒకటి ఉన్నా వాళ్ళు పరిశుద్ధాత్మని పొందినట్టు. ఆ పరిశుద్ధాత్మని లోపలికి పొందినట్టు కాదు, ఆ వరాన్ని పొందినట్లు. పరిశుద్ధాత్మ = పరిశుద్ధాత్మ వరం. కొన్ని సందర్భాల్లో పరిశుద్ధాత్మని పొందారన్నా, కొన్ని సందర్భాల్లో పరిశుద్ధాత్మ వరాన్ని పొందారన్నా, రెండు కూడా వరాన్ని గురించి మాట్లాడుతుంది. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో కొర్నేలియుకి వారు పొందారా పరిశుద్ధాత్మను? పరిశుద్ధాత్మే పొందారా లేకపోతే వరాన్ని పొందారా? చూద్దాం సార్. అతనితో మాట్లాడుచు లోపలికి
అనేకులు కూడిని చూచినప్పుడు అప్పుడు అతడు ఇక్కడ లేనట్టుందని అది 47 వచ్చిన చూద్దాం. 10:47. ఓకే సార్. 47లో అందుకు పేతురు మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిసం పొందకుండా ఎవడైనాను నీళ్లకు ఆటకం చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామందు వారు బాప్తిసం పొందాలని ఆజ్ఞాపించాం. అంటే వీరు పొందిన విధానం ఎక్కడ ఉందని పైన ఉంది సార్. 44లో పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. దిగిందనడానికి చూసిన ఇండికేషన్ ఏంటి? అక్కడే ఉంటాయి చూడు. భాషలో మాట్లాడటము లేకపోతే ప్రవర్తించడం ఏదో వాడు చేసి ఉంటారు. సున్నతి పొందిన వారిలో పేతురు కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరం అనుజనుల మీద సైతము కొమ్మరెంపాటు చూచి విభ్రాంతి ఉందిరి. అనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుచుండగా వినిరి. అంటే వాళ్ళు పరిశుద్ధాత్మ వరాన్ని పొందారా, పరిశుద్ధాత్మనే పొందారా? అంటే ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిశుద్ధాత్మ ఇచ్చుకుంటూ పోతే పరిశుద్ధాత్మ ఎంతమంది ఉన్నారు? కనీసం అక్కడ 12 మంది పెద్ద కోసం తినమని 12 మంది మాట్లాడుతున్నారంటే 12 పరిశుద్ధాత్మలు వచ్చి వారిలో ఉండి మాట్లాడాడా? కాబట్టి పరిశుద్ధాత్మ అన్నా పరిశుద్ధాత్మ వరం అన్నా ఒకటే. వాళ్ళు పరిశుద్ధాత్మ పొందారు అనడానికి సూచన ఇండికేషన్ ఏంటంటే వాళ్ళు ఏదో పరిశుద్ధాత్మ అనుగ్రహించినటువంటి 9 వరాల్లో ఏదో ఒక వరం వారికి ఉంటుంది కాబట్టి వాళ్ళు పరిశుద్ధాత్మ పొందారని అంటున్నాం. కానీ అది ఎప్పటి వారికి వర్తిస్తాయంటే ఈ దినాలు మనకు వర్తించకపోవచ్చు బహుశా. ఇప్పుడు మనం చదివాం, ఈ అపోస్తలులు ఎవరి మీద చేతులు ఉంచుతారో వారికి మాత్రమే ఆ వరాలు అనుగ్రహించబడ్డాయి. అంటే అపోస్తలులు ఉన్నంత వరకే అది పరిమితం. అపోస్తలులు పోయిన తర్వాత వరాలు ఉన్నాయా? పంచిచ్చేవాడు లేడు. పుచ్చుకునే మనం ఉన్నా పంచిచ్చేవాడు కావచ్చు మనకి. అప్పుడు దాన్ని అక్కడ కూడా ఒక పాయింట్ చేస్తారు, ఏంటంటే ఇది మీకును మీ పిల్లలకి దూరస్తులందరికీ. అప్పుడు మీకునంటే అది మనమే అనుకుంటున్నాం, మీ పిల్లల కంటే మన పిల్లలకని అనుకుంటున్నాం, దూరస్తులంటే అన్ని జిల్లానే అనుకుంటున్నాం. అక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడో వాళ్ళే అనమాట. మీకును అంటే అక్కడ యూదులు ఉన్నారు, ఇశ్రాయేలీలు. మీ పిల్లలు అన్నప్పుడు ఇశ్రాయేలీ పిల్లలు. దూరస్తులు అంటే క్రీస్తులో అంటే దేవుని పిల్లలు ఇశ్రాయేలీలు కానీ అన్ని జనుల గురించి మాట్లాడబడుతుంది. అది దరిదాపుల్లో చివరి అపోస్తలుడు యోహానే కాబట్టి 100 సంవత్సరాలకి తర్వాత లేకనే పోయి ఉండొచ్చు వరాలు. ప్రకటన గ్రంథం సుమారు 90 నుండి 100 లోపు రాసి ఉండొచ్చు అని అంటారు. ప్రకటన గ్రంథం క్రీస్తు శకం 90 నుండి 99 లేక 100 సంవత్సరాలు రాయబడ్డాయంటే ఆయన అప్పటిదాకా బతికుని ఉండొచ్చు. అప్పటిదాకా కూడా పరిశుద్ధాత్మ వరాలు పంచిచ్చి ఉండొచ్చు. దాని తర్వాత పరిశుద్ధాత్మ వరాలు ఉన్నాయా? లేవు. కాబట్టి వరమన్నా పరిశుద్ధాత్మన్నా రెండు ఒకటే. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ పొందాడంటే ఆయన ఏం చేస్తున్నాడు? పొందాడు అనడానికి ఇండికేషన్ ఏంటంటే ఆ 9 వరాలు ఏదో ఒకటి ఉంటుంది. కానీ ఈ దినాల్లో మాట్లాడే అన్ని భాషలు అది 17 దేశంలో నుండి వచ్చారు పెద్దకొస్తు పండక్కి. ఒకడేమో హిందీ మాట్లాడుతుంటే హిందీ ఓడే వీళ్ళు గలిలేరు గారు మన భాష ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు, ఆ తమిళ మాట్లాడుతున్నాడు ఒక అపోస్తలుడు. ఈమె నమ్మమూలి పేసరాని వీడు తెలుగు మాట్లాడితే తెలుగోడు. ఎన్ని భాషలు ఉన్నాయి? 17 దేశాలు ఏ ఏ భాషలు ఉన్నాయో అన్ని భాషలు మాట్లాడుతుంటే ఆ 17 దేశస్తులు విని ఆశ్చర్యపోతున్నారంట. వీడు హిందీ కూడా సరే, వీళ్ళు గల్లీలు గారు మరి మన భాషను ఎంత తేడాగా మాట్లాడుతున్నారు. అది పరిశుద్ధాత్మ వరాలు. భాషలు మాట్లాడడం, భాష అంటే అన్య భాష అంటే ఎవరికి అర్థం కానిది కాదు, ఎవరికో ఒకరికి అర్థమైంది. అన్యుడు ఎవరు? నాకు తెలియనోడు అన్యుడు. అన్య భాష ఏంటి? నాకు రాని భాష అన్య భాష. ఆ భాష ఇంకొకటికి వచ్చుగా. కాబట్టి అన్య భాష అంటే అర్థం లేనిదని అనుకుంటున్నారు. అన్య భాష కూడా ఎవరికో ఒకరికి అర్థం తెలుస్తుంది. కానీ కొరింథీ పత్రికలో భాషల విషయాలు మాట్లాడుతూ ఆ భాషలు మాట్లాడేది ఎవడంటే అన్ని అవిశ్వాసి అంట. అవిశ్వాసిగా పోతారు. మరి ఎంతమంది భాషలు మాట్లాడే వాళ్ళు దాన్ని గ్రహిస్తున్నారు? ప్రవర్తించడం అయితే మంచిదంట. భాషలు అయితే అది 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 ఒక నిష్ప్రయోజనమైన కార్యమని అంటున్నారు.
సరే, భవిష్యత్తులో అయితే మనం పరిశుద్ధాత్మ గురించి కూడా మరి వివరంగానే చదువుదాం భవిష్యత్తులో. అంటే పరిశుద్ధాత్మ మీలో నివాసం చేస్తూ ఉన్నాడు అంటే ఒక వ్యక్తిలోనా? కాదు. మీరు దేవునికి నివాస స్థలంగా కట్టబడుతున్నటువంటి ఆ ఆత్మ సంబంధమైన మందిరములో పరిశుద్ధాత్మ మూలంగా దేవుడు నివాసం చేస్తూ ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 22లో చూసాం. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమై ఉన్నారు అనేది. తర్వాత యోహాను సువార్త 14:17 చివరిలో చూసాం. మీతో కూడా నివసించును, మీలో ఉండునంటే నాలో ఉంటాడని దాని అర్థం, లేకపోతే మన సమూహంలో ఉంటాడని అర్థం. ఒక మందిరముగా కట్టబడుతున్నటువంటి ఆ మందిరంలో ఉన్నాడు. ఆ మందిరంలో నేను ఒకడినే, నేనే ఒక మందిరం కాదు కదా. సజీవమైన రాళ్ళ వలె ఉండి కట్టబడుతున్న మందిరములో పరిశుద్ధాత్మ నివాసం చేస్తున్నాడే కానీ ఒక వ్యక్తిలో కాదు. సంఘం ఎక్కడైతే కూడుకుంటుందో ఆ సంఘంలో తప్పక పరిశుద్ధాత్మ ఉంటాడు. దీనికి సింపుల్ గా చెప్పాలంటే అర్థవంతంగా ఎక్కడ 2-3 కూడి ఉంటారో వారి మధ్య ఉంటాడు దేవుడు. ఓకే సార్, ఓకే. అంటే ఎక్కడ 2-3 కూడి ఉంటామంటే చర్చి బిల్డింగ్ లో కదా అక్కడే అనుకుంటాం. ఆ చర్చి బిల్డింగ్ కాదు. మనం కట్టబడుతాం, మనం నలుగురు కూర్చున్నామంటే నలుగురు కూడా ఆ కట్టడంలో ఒక రాళ్ళుగా ఉన్నాం కాబట్టి ఆ నలుగురు మధ్య కూడా దేవుడు ఉంటాడు. రోమపత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. 9 దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. చాలు. అంటే దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల అంటే దేవుని ఆత్మ మనలో నివసిస్తున్నాడంటే ఒక వ్యక్తిలోనా, లేకపోతే మూలరాయి క్రీస్తు, అపోస్తలులు, ప్రవక్తలు పునాది, ఆ పునాది మీద కట్టబడుతున్నటువంటి సజీవమైన రాళ్ళవలే ఉండి కట్టబడుతున్నామే ఆ మందిరంలో నివాసం చేస్తున్నాడా? దేనికైనా అది ఆత్మ సంబంధమైన విధానంలో కట్టబడుతున్న ఆ మందిరంలోని ఆత్మ మూలంగా దేవుడు నివాసం చేస్తున్నాడే కానీ భూసంబంధమైన కట్టడంలో కాదు. అట్టని బర్రెలు కొని పెట్టండి, కుక్కలు కొని పెట్టండి అని చెప్పాల. అంటే మనం కూడి వచ్చేటప్పుడు కూడా కొంత మేరకు సరి బాగుంటే బాగుంటాయి. అంటే బలహీనలు ఉంటారు, బలవంతులు ఉంటారు కాబట్టి అది సూపు కూడా రమ్యం కూడా ఒకవేళ సరిగానే ఉండొచ్చు. రమ్యం అంటే అంత డెకరేషన్ అని కాదు. ఆ పవిత్ర బట్టి తిరిగి అంటే వెళ్ళిపోతుంది. అంటే చెత్త చెదారం లేకుండా కొంచెం చూడడానికి ఒక రకంగా మనం చూడడానికి ఒక అందంగా ఉంటే చాలు. యోహాను సువార్త 17వ అధ్యాయం 21-23. ఇప్పుడు మనం ఏకమై ఉన్నాం. ఏకమై అంటే ఆయన నాలో ఉన్నాడు, నేను ఆయనలో ఉన్నాను అనే సందర్భాన్ని చూడబోతున్నాం. పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడు, నేను పరిశుద్ధాత్మలో ఉన్నాను. తండ్రి నాయందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించట్లేదు. వారి వాక్యం వలన నాయందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించున్నాం. సరే, ఇప్పుడు మనం ఏకమై ఉన్నలాగున వారు ఏకమై ఉండవలన నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని అన్నాడు. అంటే యేసుక్రీస్తు తండ్రి ఏకమై ఉన్నారా? ఒకరేనా? ఇద్దరు? ఈ ఉపదేశం కూడా ఉందని ప్రభు సంఘంలో ఎక్కడైనా క్రీస్తు నాకు తెల్లా లేదు. కానీ 100-90% లేదని అనిపిస్తుంది. కానీ ఎక్కువ భక్తి శాఖతో పెట్టుకున్నటువంటి వారు అవుననే కూడా అనవచ్చు. వాళ్ళకి చాలా తక్కువ, అంటే వాళ్ళకి సత్యం తెలియదు కాబట్టి ఎవరు ఏం చెప్పినా నమ్ముతారు. కానీ ఇక్కడ 22వ వచనంలో యేసుక్రీస్తు దేవుడు ఏకమై ఉన్నారంటే ఆయన ఈయనలో ఉండడం, ఈయన ఆయనలో ఉండడమా దాని అర్థం కాదు కదా. అప్పుడు 22 ఏమంటున్నాడు? వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులు చేయబడి
ఏకంగా ఉన్నందున నీవు నన్ను పంపితవని, నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించితివని లోకం తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. అంటే 23 కొంచెం జాగ్రత్తగా గమనించండి. 23 ఏముంది? వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన. అది ఎలా సాధ్యం? క్రీస్తు నాలో ఎలా ఉండగలడు, లేక నేను క్రీస్తులో ఎలా ఉండగలను, లేక క్రీస్తు తండ్రిలో ఎలా ఉండగలడు? అంటే ఎవరు చెప్పిన మాట వింటే వారిలో ఉన్నట్టే లెక్క అనిపిస్తుంది నాకైతే. చదివి కొన్ని లేఖనాలు చదివితే ఇప్పుడు క్రీస్తు తండ్రిలో ఉన్నాడంటే ఆయన చెప్పిన ఆజ్ఞల ప్రకారం క్రీస్తు నడిస్తే క్రీస్తు తండ్రిలో ఉన్నట్టు. ఇప్పుడు క్రీస్తులో మనం ఉన్నామంటే క్రీస్తు వేటిని ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞలు మనం కైకుంటే మనం ఇప్పుడు క్రీస్తులో ఉన్నట్టు. దాన్ని కూడా చూద్దాం. 1 యోహాను పత్రిక 3:24 ఎలా ఉండగలమంటే ఆయన ఆజ్ఞలు మన కైకుంటే, క్రీస్తు మనకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలు మన కైకుంటే మనం క్రీస్తులో ఉన్నాం. క్రీస్తు దేవుళ్ళు ఏమి ఉంటాడంటే దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞల్ని క్రీస్తు గైకుంటే క్రీస్తు దేవుల్లో ఉంటాడు. 1 యోహాను పత్రిక 3:24 ఆయన ఆజ్ఞలను గైకొనవాడు ఆయన యందు నిలిచియుండును, ఆయన వాని యందు నిలిచియుండును, ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలంగా తెలుసుకుంటున్నాము. ఇప్పుడు అర్థమైంది ఎలా ఉంటాము? నేను క్రీస్తులో ఎలా ఉంటాం, లేక క్రీస్తు నాలో ఎలా ఉంటాడు, క్రీస్తు తండ్రిలో ఎలా ఉంటాడు? క్రీస్తు నాకు ఆజ్ఞాపించిన ఆజ్ఞ నేను గైకుంటే నేను క్రీస్తులో ఉన్నాను. తండ్రి ఆజ్ఞాపించిన ఆజ్ఞ క్రీస్తు గైకుంటే క్రీస్తు తండ్రిలో ఉన్నాడు. మరలా నేను ఒకసారి చదువుతా. ఆయన ఆజ్ఞలు గైకొనవాడు ఆయన యందు నిలిచి ఉండును, ఆయన వాని యందు నిలిచి ఉండును. అంటే ఒకరిలో ఒకరు నిలిచి ఉండాలంటే ఏం చేయాలా? వారు చెప్పిన ఆజ్ఞలు గైకొంటే నేను ఎవరిలో ఉన్నా? నాకు ఆజ్ఞాపించిన వానిలో నేనున్నా. అంటే శరీర రీతిగా లేక ఆత్మరీతిగా ఇద్దరు ఒకటే కాదు కదా. అంటే నేను క్రీస్తులో ఉన్నా, క్రీస్తు నాలో ఉన్నాడంటే పరిశుద్ధాత్మ సంగతి కూడా అంతే కదా. పరిశుద్ధాత్మ నాలో ఉండి మాట్లాడుతున్నాడంటే ఆయన ఆ దేవుడు ఇచ్చిన మాటల ద్వారా ఆయన నాలో ఉండొచ్చు. ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాటలు ఎవరి? పరిశుద్ధాత్మ మాటలే కదా. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మాట కూడా. అప్పుడు పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడా, లేకపోతే ఆశ్చర్య రీతిలో పుస్తకాలు చూసి చదువుతున్నాము? ఆ దినాల్లో గ్రంథస్థం లేదు కాబట్టి, గ్రంథస్థం చేయబడలేదు కాబట్టి పరిశుద్ధాత్మ వారిని నడిపించాడు, వాక్ శక్తి ద్వారా నడిపించాడు. ఇప్పుడు మన గ్రంథస్థం ఉంది కాబట్టి ఈ అక్షరాల ద్వారా నడిపిస్తున్నారు. 1 యోహాను పత్రిక 4:13 1 యోహాను పత్రిక 4:13 దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మన యందున్నాడనియు తెలుసుకుంటున్నాము. అనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. చాలు. అంటే దీని వల్ల మనం ఏం తెలుసుకుంటున్నాం? ఆయన యందు మనం ఉన్నాం, మన యందు ఆయన ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఆయన ఆజ్ఞలు మన కైకొట్టి ఆయన మనలో ఉంటాడు, నేను ఆయనలో ఉంటా. ఆజ్ఞలు కైకొనడమే అక్కడ ప్రధానం. ఈ ఆజ్ఞల ద్వారానే మన ఇరువురు కూడా ఏకమై ఉన్నాము. అది 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 9వ అధ్యాయంలో ఏకభావం ఏకతాత్పర్యం కలిగి ఉండాలి. నేను చెప్పేటట్లే మీరు చెప్పాలా. అట్టని నేను అబద్ధం చెప్తే మీరు కూడా అవునని చెప్పకూడదు. దేవుడు చెప్పిన మాటతో చెప్తే దాన్ని ఏకీభవించాలి. అది అర్థమైన అర్థం కాకపోయినా అక్కడ ఉన్నది లేఖనం అదే. అందరూ ఒకే మాట మాట్లాడాలి. అది ఏది ఏకభావం ఏకతాత్పర్యం. ఆయన ఒక్కడా వేరు వేరా? ఎవరు? తండ్రి పరిశుద్ధాత్ముడు వేరు వేరా, ఒక్కటేనా? అంటే 80% ప్రభు సంగతులు కాదు కానీ 80 దాటినట్టున్నావు రోజే నువ్వు. కాస్త అవును. అంటే వాళ్ళు వేరు వేరు. మాకు కొంతమంది ఇక్కడ ఏమంటారు అంటే వాళ్ళిద్దరు ఒకటే, ఆయన ఈయన ఈయన ఆయన అని అంటుండ్రు. కొంతమంది ఈయన ఆయన ఆయన ఈయనంటే నువ్వు చెప్పాలా ఈయన ఆయన ఆయన ఈయన అని చెప్పాలా, సరిపోద్ది. ఇందాక ఒక బ్రదర్ ప్రార్థన చేస్తే
ఓ పరలోకమందున్న యేసయ్య అని అన్నాడు. ఆ, మళ్ళీ పరలోకమందున్న యేసయ్య నీ నామం అడుగుతున్నాను యేసయ్య అని అన్నాడు. సరే రోషయ్య, సరే ఎవరికి ప్రార్థన చేశాడు? సరే సరే ఇప్పుడు చెప్తా నీ ప్రశ్నకి. చెప్పండి. ఇప్పుడు రోషయ్యనే బజారు పోమంటాడా? చెప్పు. పొమ్మండు. ఇప్పుడు నువ్వే రోషయ్య బజార్కి వెళ్ళి ఒక సోప్ తీసుకురా అంటావా? అవును అనవుగా. అన్ను. అప్పుడు నా తండ్రి నన్ను బతకడానికి ఏమైనా డబ్బులు ఎక్స్ట్రా ద్విపాత్రాభినయమా లేకపోతే త్రిపాత్రాభినయమా వీళ్ళది దేవునిది? ఆ తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, ప్రత్యక్షంగా మాట్లాడుతున్నారు. ఆయన బాప్తిసం పొందినప్పుడు ఆయన తండ్రి సాక్ష్యం ఇచ్చారు కదా, ఇదిగో నా ప్రియ కుమారుడు, నేను ఈ నేను ఆనందిస్తున్నాను. అంటే ఇరువురు కూడా వేరు వేరే, తండ్రి వేరు కుమారుడు వేరు. తండ్రి అధికారాన్ని ఇచ్చినవాడు, కుమారుడు అధికారాన్ని పొందినవాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరంటే దేవునికి సేవకుడు. అధికారం, సర్వాధికారం తండ్రి నాకు ఇచ్చున్నాడని అంటున్నాడా? ఇచ్చిన వాడు గొప్ప, పుచ్చుకున్న వాడు గొప్ప అంటూ అన్నప్పుడు ఇచ్చిన దేవుడే గొప్పవాడు. అంత మాత్రాన క్రీస్తు గొప్పవాడు కాదని కాదు. ఇప్పుడు మనం కూడా భూ సంబంధమైన విధానంలో కూడా ఇచ్చిన వాడు గొప్పవాడు, పుచ్చుకున్న వాడు గొప్పవాడు అంటాం. ఇచ్చిన వాడే గొప్పవాడు కదా. కాబట్టి ఇరువురు వేరు వేరే గాని ఇద్దరు ఒకటి మాత్రం కాదు. తర్వాత కూడా చెప్తా లేరు నీకు. సరే సరే సరే. మొదటి వ్యవహార పత్రిక 4:13 చదివామా? ఆయన ఉన్నామంటే దానికి కారణం ఏమిటి? 3:24లో ఆయన ఆజ్ఞలు కైకొంటే ఆయన మనలో ఉంటాడు, మనం ఆయనలో ఉంటాం. ఆజ్ఞలు కైకొనడం ద్వారా. మొదటి వ్యవహారం 4:16. మొదటి వ్యవహారం 4:16. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపే ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉన్నవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. మరి ఆజ్ఞ కైకొనడమే కాదు, ప్రేమ కలిగి ఉంటే కూడా దేవుడు నాలో ఉన్నాడా, నేను దేవుళ్ళో ఉంటానా అంటే నిలిచి ఉండడానికి 2 కారణాలు ఉన్నాయని అంటున్నాడు. ఒకటి, ఆయన ఆజ్ఞ కైకొంటే మనం ఆయనలో నిలిచి ఉంటాం, ఆయన మనలో నిలిచి ఉంటాడు. ఇంకొక కార్యం ఏంటంటే మనం ప్రేమ కలిగి ఉంటే దేవుడు మనలో ఉంటాడు, మనం దేవుడిలో ఉంటాం. ఎందుకంటే ఆయన ప్రేమ స్వరూపి కాబట్టి. అంటే మనలో ఉండడానికి ఆయనలో ఉండడానికి ఇదే తేడా, ఇంకేమీ లేదు. నీ ఆజ్ఞలు కైకొను, నీలో ఆయన ఉంటాడు, నువ్వు ఆయనలో ఉంటావు. నువ్వు ప్రేమ కలిగి ఉండు, ఆయన నీలో ఉంటాడు, నువ్వు ఆయనలో ఉంటావు. అదంతా క్రియల ద్వారా, ఆ అధికారానికి లోపడటం ద్వారా జరిగే కార్యాలే కానీ డైరెక్ట్ గా మనం పోయి ఆయనలో ఉండవు. ఆయన వచ్చి మనలో కూడా ఉండడు, ఒక వ్యక్తిలో ఉండడు, ఆ సంఘముల మధ్య ఉంటాడు ఆయన. ఇప్పుడు సంఘములో ప్రేమ కలిగి ఉండాలా అంటే మా సహోదరుల ప్రేమలో నిలవరంగా ఉండండి, సహోదరులు నిష్కపటమైన ప్రేమ కలిగి ఉండండి. ఇప్పుడు ఒక చెట్టు ఉంది, చెట్టులో ఒక కొమ్మ తెగితే ఏమైనా అది ప్రయోజనమా? ఆ కొమ్మ వృద్ధి చెందాలా అంటే మనం కూడా ప్రేమలో వృద్ధి చెందాలనే కోరుకుంటున్నాడు. ఎందుకంటే దేవుడు ఎలాంటి వాడంట? ప్రేమ స్వరూపియా. ఆయన ప్రేమ స్వరూపి కాబట్టి మనం కూడా ప్రేమ కలిగి ఉన్నటువంటి వారమై ఉండాలా. యోహాను సువార్త 14:20-21. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. ఏ దినం? రెండో రాత్రులు ఎరుగుతాం. ఎవరెవరు ఎంత మాత్రం, ఎవరు ఏ కట్టంలో ఉన్నారు, మీలో పరిశుద్ధాత్మ ఉన్నాడా లేకపోతే ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్న మందిరంలో దేవుడు నివాసం చేస్తూ ఉన్నాడా, లేకపోతే మన ప్రేమ కపటం లేని ప్రేమనా కపటం కలిగిన ప్రేమనా అనేది కూడా ఎప్పుడు తెలిసిందంటే ఆ రెండో రాత్రిలో తెలుస్తుంది. ఇప్పటి వరకు మనం ఎవరికి కూడా తీర్పు తీర్చలేదు. ఒకవేళ నేను పైకి మీ మీద ప్రేమను చూపించవచ్చు, నా ప్రాణమైనా ఇస్తానని.
కానీ ఆ ప్రేమ అనేది కూడా ఎప్పుడు తెలిసిద్ది అంటే రెండో రాకడ వరకు ఎదురు చూడాల. ఆ దినం తెలిసిద్ది మన సంగతి ఏంటో. 21లో మరి దేవుణ్ణి మనం ఎలా ప్రేమించగలమో చెప్తున్నాడు. నా ఆశలను అంగీకరించి వాటిని గైకొనవాడు నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేను వారిని ప్రేమించి వారికి నన్ను కనపరుచుకుందును అని చెప్పాను. అర్థమైందా? నా ఆజ్ఞను అంగీకరించి వాటిని గైకొనేవాడిని నన్ను ప్రేమిస్తాడు అంటున్నాడు యేసుక్రీస్తు. మరి యేసుక్రీస్తు ఆజ్ఞ గైకొంటే ఆయనే కదా ప్రేమించేది. తండ్రిని కూడా ప్రేమిస్తూ ఉన్నాం. మరి క్రీస్తుని ప్రేమిస్తున్నాం, తండ్రిని ప్రేమిస్తున్నాం. మరి ఆ తండ్రికి కుమారుని గాని లేక క్రీస్తు సహోదరులమైనటువంటి పరిశుద్ధులు గాని కూడా మనం ప్రేమించాలా? నేను క్రీస్తుని ప్రేమిస్తే సరిపోతుందా, లేక తండ్రిని ప్రేమిస్తే సరిపోతుందా? అంత మాత్రం సరిపోదంట. అప్పుడు మనం ఒకరి ఎడల ఒకరు కూడా ప్రేమ కలిగి ఉండాలా. యోహాను వార్త 17వ అధ్యాయం 9-10 వచనాలు చదువుదాం. ఇంకొక లేఖన భాగం ఉంది, ముగించేద్దాం ఈ పాఠాన్ని. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. యోహాను వార్త 15వ అధ్యాయం 9-10. తండ్రి నన్ను ఎలాగ ప్రేమించును, తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించును, నేనును మిమ్మల్ని అలాగూ ప్రేమించుతుని. నా ప్రేమ యందు నిలిచియుండుడి. నేను తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచిన ప్రకారము మీరును ఆజ్ఞలను గైకొని ఎడలా నా ప్రేమ యందు నిలిచియుందురు. మరి ప్రేమ యందు నిలిచి ఉండడానికి మార్గం ఏమిటి? మరి యేసుక్రీస్తు తండ్రి ప్రేమలో ఎలా నిలిచి ఉంటారు అంటే, తండ్రి చెప్పిన ఆజ్ఞకు లోబడ్డాడు కాబట్టి ఆయన తండ్రి ప్రేమలో నిలిచి ఉన్నాడు. మనం క్రీస్తు ప్రేమలో నిలిచి ఉండాలంటే క్రీస్తు మనకిచ్చిన ఆజ్ఞ మనం గైకొంటే మనం కూడా క్రీస్తు ప్రేమలో నిలిచి ఉంటాం. ఇద్దరు ఏకమై ఉంటామా? అవును. అంటే ఏకమై ఉంటామంటే క్రీస్తు వచ్చి నాలో ఉంటాడు, నేను పోయి క్రీస్తు ఆత్మలో ఉంటామని కాదు. అక్కడ ఆ కార్యాన్ని బట్టి మనం ఒకరు ఏకమై ఉన్న కార్యాన్ని చెప్తుందన్నమాట. ముగింపు లేఖన భాగాన్ని చూద్దాం. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. ఇప్పుడు ఒక మందిరముగా కట్టబడ్డాం. ఆ మందిరాన్ని గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడు చూడండి. అయినను నేను ఆలస్యము చేసిన ఎడలా దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. సరే, ఇక్కడ ఏమీ వద్దు. అక్కడ 2 మాటలు. జీవము గల దేవుని సంఘము ఒకటి. అది జీవం కలిగిందా దేవుని సంఘం మందిరం? మరి ఆ మందిరానికి స్తంభం ఏమిటి? ఆ మందిరానికి లేక ఆ సంఘమునికి స్తంభం ఏంటంటే సత్యమే స్తంభం. అక్కడే శివులో ఉంది చూడండి. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. అంటే ఇప్పుడు క్లుప్తంగా పై నుండి కింద దాకా చూసాం. దేవుని మందిరం ఏంటి? అది భూ సంబంధమైన కట్టడనా, ఆత్మ సంబంధమైన కట్టడమా అంటే ఆత్మ సంబంధమైన కట్టడంలోనే దేవుడు నివాసం చేస్తున్నాడే కానీ భూ సంబంధమైన కట్టడం కాదు. అది ఆత్మ సంబంధమైన మందిరం లేక జీవం కలిగినటువంటి దేవుని సంఘము లేకపోతే సజీవమైన మందిరము ఇలా కొంత కోణంతో మాట్లాడుతూ ఉన్నా కూడా అది ఒక భూ సంబంధమైన కట్టడాన్ని చూపించడం లేదు. అది ఆత్మ సంబంధమైన కట్టడం గురించి మాట్లాడబడుతుంది కాబట్టి దానికి సత్యమే స్తంభమని చూసాం. ఆ సంఘమునికి సత్యం ఏమిటి? ఆ సత్యం చేతనే అది కట్టబడుతూ ఉంది. ఇప్పుడు ఒక వ్యక్తి క్రీస్తులోకి రావాలంటే ఏం చేస్తూ ఉన్నాం? సత్యాన్ని ప్రకటించాలి. అదేనా ఒక వ్యక్తిని తీసుకుపోయేది క్రీస్తు దగ్గరికి? ఆ సత్యమే కదా ఒక వ్యక్తిని ఆ మందిరంలో ఒక రాయికి తీసుకుపోయి పెట్టేది. కాబట్టి ఇది ఆత్మ సంబంధమైన మందిరంలో దేవుడు నివాసం చేస్తున్నాడే కానీ భూ సంబంధమైన మందిరం కాదు. లేక భూ సంబంధమైన ఒక వ్యక్తిలో కూడా దేవుడు నివాసం చేయడు, పరిశుద్ధాత్మ కూడా నివాసం చేయడు. మరి ఇప్పటి వరకు కూడా ఓటు విన్న మీ అందరికీ కూడా వందనాలు తెలుపుకుంటూ ముగించుకుంటూ ఉన్నాం. చాలా సంతోషము. మరి